రష్యా యుక్రెయిన్ బార్డర్లోనే కాదు విశాఖ తీరంలో కూడా యుద్ధం జరుగుతోంది. శత్రువుల్ని భారత నావికాదళం చీల్చి చెండాడుతోంది. సముద్రంపైనే కాదు ఆకాశంలో కూడా తమకు తిరుగులేదని మరోసారి నిరూపించారు. అయితే ఇది జస్ట్ ట్రైలరే అంటోంది ఇండియన్ నేవీ. అసలు కథ రేపుందని చెబుతోంది. అసలేంటి యుద్ధం? విశాఖ తీరంలో రేపు ఏం జరగనుంది? हम जल्द ही उसका प्रदर्शन देखने वाले. Ladies and gentlemen, our clearance divers have successfully destroyed the enemy oil rig. సుందర విశాఖ తీరం రణరంగాన్ని తలపించింది. అత్యాధునిక యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు, స్కై డైవర్ల యుద్ధ విన్యాసాలకు విశాఖ తీరం వేదికైంది. నేవీ డే సందర్భంగా తూర్పు నావికాదళం చేస్తున్న ఆపరేషన్ డెమో రిహార్సల్స్ విశాఖ వాసుల్ని అబ్బురపరుస్తున్నాయి. गोलियों की बौछार होते हुए देख रहे हैं और दूसरी तरफ देख रहे हैं कि క్యాన్వా అనే ఫ్రీ టూల్ని యూజ్ చేసుకుని ఎటువంటి డిజైన్ అయినా మనమైతే సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. सेना सर्च और रेस्क्यू का ऑपरेशन कैसे करती है. తూర్పు నౌకాదళానికి విశాఖ వ్యూహాత్మక స్థావరం. 1971 యుద్ధంలో పాకిస్తాన్ మీద భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ఏటా విశాఖలో డిసెంబర్ 4న నేవీ డే వేడుకల్ని నిర్వహిస్తారు. పాకిస్తాన్ పై విజయానికి గుర్తుగా విక్టర్ ఎట్ సీ పేరుతో విశాఖ తీరంలో మెమోరియల్ కూడా నిర్మించారు. యుద్ధంలో మరణించిన నౌకాదళ ఉద్యోగులకు ఏటా డిసెంబర్ 4న ఈ మెమోరియల్ దగ్గర నివాళులర్పించి నేవీ డే ఉత్సవాల్ని నిర్వహిస్తారు. 1971 నుంచి ఇప్పటి వరకు భారీ తుఫాన్లు, కోవిడ్ సమయంలో తప్ప ఏటా విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద నేవీ డే నిర్వహిస్తున్నారు. మొట్టమొదటిసారిగా విశాఖకు వెలుపల పూరి బీచ్ లో గత నెలలో నేవీ డే నిర్వహించారు. ఒడిశా కూడా తూర్పు నౌకాదళంలో భాగమే కాబట్టి అక్కడి వారి విజ్ఞప్తితో ఈ ఏడాది పూరిలో నేవీ విన్యాసాలు నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం విశాఖలో రేపు మరోసారి ఆపరేషన్ డెమో నిర్వహించాలని తూర్పు నావికాదళం నిర్ణయించింది. రిహార్సల్స్ లో భాగంగా గగనతలంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు సాగించిన విన్యాసాలు కనువిందు చేశాయి. శత్రువులపై దాడి చేసే యుద్ధ సన్నివేశాల్ని కళ్లకట్టాయి. సముద్రంలో చిక్కుకున్న సైనికుల్ని కాపాడే విన్యాసాలైతే ఒళ్లు గగురుపొడిచాయి. ఏటా జరిగే నేవీ డే ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో విశాఖ తీరానికి సందర్శకులు వస్తుంటారు. ఆ రోజు ఆర్కే బీచ్ జనసందోహంగా మారిపోతుంది. సాయంత్రం గంటన్నర పాటు ఆర్కే బీచ్ పరిసరాలన్నీ యుద్ధభూమిని తలపిస్తాయి. రేపు జరిగే నేవీ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరవుతున్నారు. దీంతో పటిష్టమైన భద్రతతో పాటు బీచ్ రోడ్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.